దేవుని కోపం నరుల మీద విస్తరించిపోతున్నప్పుడు దేవునికి నీ నరులకును మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని కార్యాలు మనకు బోధించి మన విషయమై తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసి భూమికి ఆకాశానికి ఉన్న గ్యాప్ని, భూమి ఆకాశాల మధ్యలో ఆ సిలువలో వేలాడడం ద్వారా సమాధానపరిచి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి పాపులమైన మనకు నిత్య నరకానికి పోవలసిన మనకి దేవునికి సమీపస్తులుగా చేశాడు. దూరస్తులమైన మనం తన శిలువ ద్వారా సమీపస్తులుగా చేసి ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగడం కనుక వీరిని క్షమించమని విజ్ఞాపన చేశాడు. ఈరోజు నీ పని నా పని ఆత్మలను సంపాదించాలనే భారం, దేవునికి దూరమైపోతున్న వారి గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం, దేవుని కోపం వారి మీదకు రాకూడనట్లు వారి పక్షములో మనం దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయాలన్నది గ్రహించుకోవాలి. వెతుకుతున్నాడు ప్రభు. విజ్ఞాపన చేసేవాళ్ళు ఉంటే పాపులను నాశనం చేయకుండా వారికి కృప చూపిస్తాను. వారంతటా వారు ప్రార్థన చేసుకోలేరండి, వారి పక్షంలో మనం చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటి? నశించిపోతున్న వారి పక్షంలో నీవు ఆ స్థానంలో నిన్ను పెట్టుకొని వారి కొరకు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసి నువ్వు విజ్ఞాపన చేయాలి.